మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు వంచిన, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన, నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ గెలుపులో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ బన్సల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఇతర నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి రఘునందన్ అయితేనే కరెక్ట్, రఘునందన్ అయితేనే ప్రజలు గెలిపిస్తారనేటువంటి అచంచల విశ్వాసంతో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా టెంపరీగా వచ్చినటువంటి అన్ని హర్డిల్స్ని దాటవేస్తూ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీద ఈ విశ్వాసం ఉంచి నాకు ఈ టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ దిశగా అడుగులేసి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. నా గెలుపులో పార్టీ బీఫామ్ ప్రకటించిన తర్వాత పెద్దలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అల్లాదుర్గంకి వచ్చిన సభ కానీ, దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీద అడుగుపెట్టినటువంటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకొంటే నా నామినేషన్ పర్వంలో పాల్పంచుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్జీ, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మొదటిసారి కిషన్ రెడ్డి గారు మెదక్లో మాట్లాడుతూ 1999లో ఆ రోజు మెతుకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనసుతో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు. ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలై గారు, గౌరవనీయులు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక పార్టీ పరంగా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రభారిగా నియమించబడినటువంటి పెద్దలు బసవ లక్ష్మీనరసయ్య గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ గారు, గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేసిర్రు.
ముఖ్యంగా మందకృష్ణ గారిని, అదే రకంగా వారిని తీసుకొని వచ్చి ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకులే విజయ్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరికీ కూడా వారి ఆశ, వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులో అడుగు వింటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారు, మెదక్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, గజ్వేల్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపులో అనుక్షణం పరితపించిర్రు, సహకరించిర్రు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మా మండల పార్టీ అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, నూతనంగా వచ్చినటువంటి 3 జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం శ్రీనివాస్ గారు, గంగాడి మోహన్ రెడ్డి గారు, సోదరి శ్రీమతి గోదావరి గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు లోపల సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు, కో కన్వీనర్గా వ్యవహరించినటువంటి మిత్రులు చింతా సంతోష్ గారు, నలగామ శ్రీనివాస్ గారు, ఇట్లా చెప్తూ పోతే చాలామంది ఉన్నారు. తెర వెనుక తెర ముందు నా అడుగులు సూర్యునితో పోటీపడి పడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో రగన్న అలసిపోకుండా కాపాడినటువంటి ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, నా ఈ గెలుపు ఒక చిన్న కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రారంభించి మీ స్థాయిలోంచి నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, మీలోంచి వచ్చినోన్ని, మీకంటే కొంచెం ఒక అడుగు ముందుగా నాకు పార్టీ అవకాశాలు ఇస్తే మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి మా అందరి గొంతుకగా రఘునందన్ నిలబడతాడని నన్ను గుర్తించి గౌరవించి, యాజమాన్యాల ఎజెండాలు వేరే ఉన్నప్పటికీ కూడా రఘు అంటే మేమంటే రఘు అనుకొని నా గెలుపు లోపల పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఈ గెలుపులో అనునిత్యం నన్ను వేటాడి నిద్రలేని రాత్రులు గర్పించి ఎట్లయినా వీని ఓడగొట్టాలని, వీనొక్క గెలుపుని ఈ రాష్ట్రం లోపల ఆపాలని, బారాసా పుట్టినటువంటి ఈ జిల్లాలో బారాసాను గెలిపించాలని బాగా కృషి చేసి బారాసాను 3వ స్థాయికి తీసుకుపోయి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకు సహకరించినటువంటి గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్